నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని మైలారం గ్రామంలో పలుగురాళ్ల గుట్టపై మైనింగ్ తవ్వకాల కోసం ప్రభుత్వ అధికారులు పోలీసుల బలగాలు మోహరించడంతో మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ మైలారం గ్రామస్తులు మూకుమ్మడిగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తుల ధర్నాకు సంఘీభావంగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యదర్శులు శ్రీశైలం ఎంఎం గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిందన్న గ్రామస్తులు అప్పటి నుంచి మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని, కనీసం ఇప్పటి ప్రభుత్వం అయినా తవ్వకాలను ఆపుతుందని ఆశతో ఎదురు చూస్తున్న గ్రామస్తులకు నిరాశ మిగిలిందని వారు అన్నారు. గ్రామస్తుల తీర్మానం లేకుండా, గ్రామస్తుల మనోభావాలను పట్టించుకోకుండా ఇప్పటి ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలకు పాల్పడటాన్ని బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మైలారం గ్రామస్తుల ఆవేదనలను అర్థం చేసుకుని తక్షణమే తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామస్తులకు అండగా ధర్నా కార్యక్రమాలు చేయవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్పీ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా బాధాకరం. వీళ్ళ తరఫున బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్ఎఫ్ ఎల్ల కాలం ఉంటుంది అండదండలుగా. మేము ఎంతవరకైనా రాష్ట్ర కమిటీ వరకైనా తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ గుట్టను తవ్వకుండా అనుమతులు ఇవ్వడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీరంతా గ్రామస్తులంతా రెడీ ఉండాలి. ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ కాడ మరొక మహాధర్నా ఏర్పాటు చేసుకొని బహుజన లెఫ్ట్ పార్టీ సంపూర్ణంగా మైలారం గ్రామస్తులకు ఈ మైనింగ్ గుట్టను ఆపాలని మరి ఖచ్చితంగా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ, మేము ఖచ్చితంగా సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా ఈ రోజు నుంచి దయచేసి అధికారులు మరి గ్రామస్తుల తరఫున బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్ఎఫ్ ఎల్ల కాలం ఉంటుంది అండదండలుగా. మేము ఎంతవరకైనా రాష్ట్ర కమిటీ వరకైనా తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ గుట్టను తవ్వకుండా అనుమతులు ఇవ్వడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీరంతా గ్రామస్తులంతా రెడీ ఉండాలి. ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ కాడ మరొక మహాధర్నా ఏర్పాటు చేసుకొని బహుజన లెఫ్ట్ పార్టీ సంపూర్ణంగా మైలారం గ్రామస్తులకు ఈ మైనింగ్ గుట్టను ఆపాలని మరి ఖచ్చితంగా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ, మేము ఖచ్చితంగా సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా ఈ రోజు నుంచి దయచేసి అధికారులు మరి గ్రామస్తుల వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకి ఖచ్చితంగా నడుచుకోవాలని కూడా బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా మరి గ్రామస్తులు మరి చెప్పిన విధానాన్ని ఈ రోజుకైనా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం తప్పకుండా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇలాంటి మరి ప్రజలకు వ్యతిరేకమైన మరి కార్యక్రమాలు జరుపుతుందని తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలాం, జై భీమ్ లాల్ సలాం. పెట్టుబడిదారి వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ, మైనింగ్ తవ్వకాలు, మైనింగ్ తవ్వకాలు. ప్రభుత్వ అధికారులు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఈ గ్రామస్తులు ఈ పలుగురాల గుట్టం తవ్వకాలు మైనింగులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయినా ఆ ప్రభుత్వం చేయనబెట్టలేదు. దాదాపు రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చినా కూడా ఈ మైలారం గ్రామస్తులు న్యాయం జరుగుతారేమో అనుకున్నారు. కానీ ఈ సిచ్యువేషన్లో కూడా మరి అదే మైనింగ్కు మరి ఈ సర్కారు కూడా అనుమతులు ఇచ్చి ఈ పేద ప్రజలను ఈరోజు ఎన్నో ఇబ్బందులకు మరి ఎన్నో బాధలకు గురి చేస్తారు. దయచేసి పలుగురాల గుట్ట తవ్వడం వలన మరి ప్రభుత్వానికి ఏం లాభం ఉందో ఒకసారి గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో నివసిస్తున్న జనాభా ఉందా లేదా, మరి వాళ్ళ దృష్టిలో ఈ ప్రజలు ఉన్నారా లేరా? ఊరు పక్కలే గుట్ట కింద వేల మంది ప్రజలు. మరి ఆ ప్రజల దృష్టిని ఒక్కసారి వాళ్ళని ఆలోచన చేసి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించి ఈ గుట్ట వల్ల మీకు ఏమైనా ప్రమాదం ఉందా, ఈ గుట్ట దోగితే మీకు ఏమైనా పుర నివాసాలు ఉన్నాయా, మరి ఈ గుట్ట దోగితే మీ పిల్లలకు మీకు భవిష్యత్తులో ఏమైనా ఆటంకం ఉందని ఒక్కసారి కూడా ప్రభుత్వ అధికారులు వారితో చర్చించకపోవడం చాలా బాధాకరం.